కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో ఏపీకి నవశకం మొదలైందని ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల పైచిలుకు మందికి పెన్షన్లు పండుగ వాతావరణంలో ఇచ్చామని తెలిపారు. కేవలం సమర్థత గల నాయకుడితోనే ఇది సాధ్యమని తెలిపారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల పేర్లతో 3 నెలల పెన్షన్దారులను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. యావత్ తెలుగు ప్రజలకి నిన్న ఒక మహత్తరమైన ఘట్టం రాష్ట్ర వ్యాప్తంగా 65,08,496 మందికి బ్రహ్మాండంగా ఒక పండగ వాతావరణంలో ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా 1వ తారీఖున జూలై 1వ తారీఖున తెల్లారి 6 నుంచి సాయంత్రం వరకు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఎంత బ్రహ్మాండంగా పెన్షన్లు పంచడం కార్యక్రమం జరిగిందో కేవలం ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు ప్రజలు అలాగే అందరు చూశారు. దీన్నే అంటాం ఒక సమర్థమైన నాయకత్వం అంటే ఏంటి. గతంలో ఉన్న రాష్ట్ర మంత్రి మా అన్న నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బందిని తోడు పెట్టుకొని నిన్న దాదాపు తెల్లారి నుంచి నిన్న రాత్రి వరకు 95% అండి. ఇది 26 జిల్లాలకు సంబంధించిన డేటా. 95% రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా పంచి తెల్లారి ఈ పార్టీకెల్లా 100% వచ్చేసిన ఘనత, కీర్తి ఈ కూటమి ప్రభుత్వంది, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి. ఎక్కడ చిన్న సంఘటన జరగల. అలాగే 3,000 రూపాయలు పెన్షన్ని 4,000 పెంచుతానని ఎప్పుడు ఆయన మాట ఇచ్చాడో ఏప్రిల్లో, ఆ మాట ప్రకారం జూలై 1వ తారీఖు ఇచ్చే 4,000 ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించిన 1,000 రూపాయలు పెంచి 7,000 రూపాయలండి. నిన్న సాక్షాత్తు 4,408 కోట్ల రూపాయలు ఈ సామాజిక భద్రత పెన్షన్లకి పంచడం జరిగింది.